పార్వతీదేవి అపర్ణగా ఎలా మారింది? శివుడి కోసం చేసిన కఠోర తపస్సు వెనుక రహస్యం. పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడానికి చేసిన తపస్సు కేవలం ఒక ఇష్టం కోసం చేసింది కాదు. అది ఒక ఆత్మ తన పరమాత్మను చేరుకోవడానికి చేసిన మహాయజ్ఞం. జగన్మాత అయిన పార్వతీదేవి సాక్షాత్తు శక్తి స్వరూపిణి. అలాంటి అమ్మవారు ఒక సాధారణ మానవ కన్యలాగా వేల సంవత్సరాల పాటు ఎందుకు తపస్సు చేయాల్సి వచ్చింది? మన్మధుడు భస్మమైన తరువాత శివుడిని మెప్పించడం అసాధ్యమని తెలిసినా ఆమె వెనకడుగు ఎందుకు వేయలేదు? పార్వతీదేవి తపస్సులో దాగి ఉన్న ఆ ఆసక్తికరమైన ఘట్టాలను, మనకు తెలియని విషయాలను ఈ వీడియోలో చూద్దాం. తపస్సు ప్రారంభం. రాజభోగాల త్యాగం. మేనక హిమవంతుల పుత్రికగా పుట్టిన పార్వతి చిన్నతనం నుండి శివుడిపై భక్తిని పెంచుకుంటుంది. మన్మధుడు దహనమైన తరువాత శారీరక సౌందర్యంతో శివుడిని గెలవలేనని ఆమె గ్రహిస్తుంది. కేవలం తపస్సు ద్వారా మాత్రమే ఆయన హృదయాన్ని గెలవగలగనని నిశ్చయించుకొని గౌరీ శిఖరంపై తపస్సు మొదలు పెడుతుంది. రాకుమారిగా ఉన్న ఆమె పట్టు వస్త్రాలను విడిచి నార వస్త్రాలను ధరిస్తుంది. నవరత్న ఆభరణాలకు బదులుగా రుద్రాక్షలను ధరిస్తుంది. ఆమె సంకల్పం చూసి మేనకాదేవి మా వద్దు తల్లి అని ఆపడం వల్లే ఆమెకు ఉమా అనే పేరు వచ్చింది. అపర్ణగా మారిన కథ. పార్వతీదేవి తపస్సు 3 దశల్లో సాగుతుంది. మొదటి దశ కొన్ని వేల సంవత్సరాలు కేవలం పండ్లు, గడ్డ దినుసులు తిని తపస్సు చేసింది. రెండవ దశ ఆహారం మానేసి కేవలం రాలిన ఆకులను తింటూ తపస్సు కొనసాగించింది. మూడవ దశ చివరికి ఆ రాలిన ఆకులను కూడా తినడం మానేసింది. ఆకును కూడా ఆహారంగా తీసుకోలేదు కాబట్టి ఆమెకు అపర్ణ అని పేరు వచ్చింది. గాలిని మాత్రమే పీల్చుకుంటూ కఠోర దీక్షలో మునిగిపోయింది. పంచాగ్ని మధ్యలో హిమపాతంలో ఆమె తపస్సు ఎంతటి కఠినమైనదంటే ఎండాకాలంలో మండుతున్న 4 అగ్నుల మధ్య నిలబడి 5వ అగ్నిగా సూర్యుడిని చూస్తూ తపస్సు చేసింది. వానాకాలంలో ఆకాశం కింద, చలికాలంలో గడ్డకట్టే మంచునీటిలో నిలబడి తపస్సు చేసింది. ఆమె తపస్సు శక్తికి హిమాలయాలు కూడా వేడెక్కిపోయాయి. శివుడి పరీక్ష బ్రహ్మచారి వేషం. పార్వతి నిశ్చయాన్ని పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రహ్మచారి వేషంలో వస్తాడు. శివుడిని నిందిస్తూ ఆయన శ్మశానంలో ఉంటాడు, పాములను ధరిస్తాడు, నీలాంటి సుకుమారికి ఆయన ఎలా సరిపోతాడు అని హేళన చేస్తాడు. అప్పుడు పార్వతి ఆగ్రహంతో మహాశివుడి తత్వం నీకు తెలియదు, ఆయన బాహ్య రూపం చూసి మోసపోతున్నావు అని చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఆమెకు భక్తికి పట్టుదలకు మెచ్చిన పరమశివుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై ఆమెను స్వీకరిస్తాడు. ఈ కథ ఇచ్చే సందేశం. పార్వతీదేవి తపస్సు మనకు ఒక విషయం నేర్పుతుంది. మనం ఏదైనా గొప్ప లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం బాహ్య సౌందర్యం ఉంటే సరిపోదు, అంతర్గత శుద్ధి మరియు పట్టుదల ఉండాలి. చూశారుగా పార్వతీదేవి శివుడిని పొందేందుకు చేసిన ఆ త్యాగం ఎంత గొప్పదో. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అద్భుతమైన పురాణ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.